హైదరాబాద్లోనే ఉంటాను. సో ఈ ఆపర్చునిటీ 5 సంవత్సరాలు అయింది తీసుకొని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ గాడ్, భగవంతుడికి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, విద్య నేర్పిన గురువులకి, నాకు ఈ ఆపర్చునిటీ పరిచయం చేసి నా చేయి పట్టుకొని నన్ను నడిపించిన నా అందరి అప్లయన్స్కి కూడా నేను పాదాభివందనం చేస్తా. ఒకసారి జోర్దార్ క్లాప్స్. సో మిత్రులారా, భగవంతుడా నన్ను వచ్చి కాపాడంటే నెత్తిన కిరీటం, కాళ్ళకు గజ్జలు పెట్టుకొని భగవంతుడు రాడు. ఎస్ ఆర్ నో? ఒక వ్యక్తి ద్వారా ఒక అవకాశం రూపంలో మన దగ్గర కనబడతాడు. సో దాన్ని నమ్మితే మీ దగ్గర సొమ్ము అవుతుంది, దాన్ని నమ్మకపోతే మీ దగ్గర దుమ్ము మిగులుతుంది, అంతకుమించింది ఏముండదు. సో నా జీవితంలో కూడా ఈ ఆపర్చునిటీని నేను ఆల్మోస్ట్ 2011 నుంచి నెట్వర్క్ మార్కెటింగ్ గురించి నాకు ఐడియా ఉంది. సో ఒక ఎక్స్ నెట్వర్క్ కంపెనీలో 2011 ఎండింగ్లో నేను ఉన్నాను నా రిలేషన్ ద్వారా. సో ఆ బిజినెస్ ఆపర్చునిటీని 7.5 years వర్క్ చేశాను. కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండే, కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండే. సో ఒక మంచి లెవెల్ అయితే వచ్చింది, కానీ డబ్బులు రాలేదు. డబ్బులు రాకపోతే మనం పని చేస్తామా చేయమా? చెయ్యం. నేను కూడా అందుకే వదిలేసిన తర్వాత అప్పటికే నేను చాలా పెద్ద డ్రీమర్ని. మీ అందరికీ కూడా డ్రీమ్స్ ఉన్నాయా లేవా? నాకు కూడా చాలా పెద్ద డ్రీమ్స్ ఉండే. గోడల మొత్తం బొమ్మలు అతికించేటవాడిని, ఇల్లు బొమ్మ, కారు బొమ్మ అని చెప్పి, ఈ కారు, ఆ బొమ్మ, ఈ ఇల్లు, అది ఇది అని చెప్పేసి అన్ని పెట్టుకునేవాడిని. కానీ సడన్గా బిజినెస్ బంద్ చేసినప్పుడు చుట్టాలు పక్కాలంతా ఎగబడరా. సో చాలా మంది ఏం చేస్తారంటే సచ్చిన తర్వాత పాడబట్టడానికి ఎగబడి పడతారు. కానీ వాడి సావు బతుకుల మధ్యలో ఉండంటే ఎవడొచ్చి మంచినీళ్ళు పోయాడు, వాళ్ళనే చుట్టాలంటారు. ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఎప్పుడైతే నేను బిజినెస్ ఆపేసుకొని రోడ్ మీదకి వచ్చినానో అప్పుడు వచ్చి నాకు నీతి వాక్యాలు చెప్పడం స్టార్ట్ చేశారు. నేను ఎప్పుడో చెప్పినా నీకని. సో నువ్వు ఏం లేదు, నువ్వు అది చేసినావు, నువ్వు ఇది చేసినావు, ఇది అది ఏదో నవ్వుకున్నాం, వదిలేసినాం. తర్వాత నా ఫ్రెండ్ ఒక అతను, అరే నాకు చెప్తా విన్నావారా, నెట్వర్క్ మార్కెటింగ్లో డబ్బులు లేవురా, చేస్తే కష్టం వేస్ట్ అవుతుంది కానీ డబ్బులు రావు, అందుకే చూడు నేను 20,000 జాబ్ చేస్తున్నాను అన్నాడు. వాడికి కూడా లోకు అయిపోయినా నేను. సో పరిస్థితి అంత దారుణం ఉండే కాబట్టి ఏదో ఒకటి చేయాలి, లేకపోతే ఈ జనాలంతా నా మీద పడతారేమో అని. సో వాడు ఒక ఎల్ఈడి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేస్తే అందులో నేను కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఆ ఎల్ఈడి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని స్టార్ట్ చేశాము. సో అనుభవం లేదు, కానీ కొంచెం నేమ్ ఫేమ్ ఉన్నది కాబట్టి ఎక్కడ పోయి ఎవరిని అడిగినా కూడా డబ్బులు పుట్టినాయి. తీసుకొచ్చి 20 లక్షల రూపాయలు అందులో 25 లక్షల రూపాయలు అందులో పెట్టడం జరిగింది. సో ఆల్రెడీ పాత కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఒక 15 లక్షల రూపాయలు వెనకాల అప్పైనాయి. ఇవి అప్పటికే ఉండగా కూడా 25 లక్షలు తీసుకొచ్చి మార్కెట్లో పెట్టాను. సో ముందే చెప్పాను, నాకు ఎటువంటి అనుభవం లేదు. సో అప్పుడే నేను మ్యారేజ్ ప్రపోజల్ వచ్చి పెళ్లి చేసుకుందామని నా ఫ్రెండ్స్కి అది ఒప్పచెప్పి బయటకు వెళ్ళి పెళ్లి చేసుకొని వచ్చే వరకే ఎల్ఈడి మ్యానుఫ్యాక్చరింగ్ గోదాం ఉంది కానీ ఏం లేవల్లా. సో ఏందిర కథ అంటే, అరే వాడు మనల్ని ముంచిండు, తయారైన బల్బులు తీసుకపోతే షాంపుల్ పీస్ కింద వెళ్ళిపోయినాయి. 4 MBA స్టూడెంట్స్ని పెట్టుకుంటే వాళ్ళకి 25,000 శాలరీ కింద లక్ష పోతున్నాయి. సో వచ్చే స్టాక్ రాలేదు, ఉన్న స్టాక్ శాంపిల్కి వెళ్ళిపోయింది. వీళ్ళు మొత్తం ఫీల్డ్ తిరుగుతున్నా అని చెప్పి ఛాయ్ బండి కాడ ఛాయ్ దాకా వస్తున్నారు, జీతం పట్టుకొని పోతున్నారు. ఇది లెక్క. తీరువా చూస్తే 3 నెలల తర్వాత ఈ 25 లక్షలు కూడా పోయినాయి. సో ఇవన్నీ ఒకదాన లెక్కేసుకుంటే 40 లక్షలు మినిమం అప్పులో ఉన్నాను. ఏజ్ ఆఫ్ 25 or 26. సో ఒకసారి ఆలోచించండి, 26 సంవత్సరాల వయసు వెనకాల చూస్తే 40 లక్షలు అవుతుంది. అసలు ఇక మనతోని ఇక డిసైడ్ అయినా ఇక మనకు సావు ఒక్కటే శరణ్యం, ఇక వేరే లేవు. 26 సంవత్సరాలలో నేను ఈ అప్పులు తీర్చగలనా అంటే ఏ కోసాన కూడా నాకు నమ్మకం లేదు. సో కాబట్టి డైలీ పిచ్చి ఆలోచనలు వస్తుండే, ఎట్లా ఏం చేయాలి, ఈ లైఫ్ని ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలి. పొద్దుగాల వాకింగ్ చేస్తుంటే కూడా ఆ బస్ స్టాండ్లో కూర్చున్నప్పుడు ఒక ఆలోచన వచ్చేది, ఈ ఏదో ఒక బస్సో లారీ వస్తే అడ్డం పోతే అయిపోతుంది నా లైఫ్ అని. ఎందుకంటే నేను ఏ రకంగా చూసినా డబ్బులు కట్టలేను. సో అప్పులో ఇంటికి వచ్చి మాట్లాడే మాటలు ఎట్లుంటాయి అంటే రామకీర్తనలు ఉంటాయి అవి. ఇక రామచంద్ర వినడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుండే. సో మళ్ళీ ఇప్పుడు ఏమన్నట్టు, ఎప్పుడైతే చావాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు వెంటనే మళ్ళీ మనము నేను చావడానికి పుట్టినా, బలవంతంగా నేను ఎందుకు చావాలా, అది వచ్చినప్పుడే చావాలా. సో నారు పోసినోడే నీరు పోస్తాడు, పుట్టించినోడే ఏదో ఒక అవకాశం ఇస్తాడు. నేను వెతకడంలో ఫెయిల్ అవుతున్నానేమో అన్న ఆలోచనతో నేను మళ్ళీ పునర్ప్రారంభించడం స్టార్ట్ చేసిన, కొత్త లైఫ్ని స్టార్ట్ చేసినాం. సో ఇంకా డిసైడ్ అయిపోయినా ఈ హైదరాబాద్లో
ఈ జనాలతోటి ఈ దందాలు ఇవన్నీ మేము చేయలేము, ఇవన్నీ వర్కౌట్ కాదు అని చెప్పి డిసైడ్ అయిపోయి ఊరికి వెళ్ళిపోదాం, డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దాం. సో ఎందుకంటే ఆల్రెడీ మా ఫాదర్ ఫార్మర్, సో నేను కూడా అవన్నీ వర్క్ చేసి వచ్చాను. సో ఇంకా ఈజీ మెథడ్ ఏమంటే ఊర్లో ఉండొచ్చు. మా తల్లిదండ్రులు చాలా సందర్భాల్లో చెప్తుండే, అరే వద్దురా ఇవన్నీ మనతో కావు, నీతో ఎక్కడైతుందిరా,